బ్యాక్ రియర్ బ్రేక్ కేబుల్ అనమాట. తర్వాత ఫ్రంట్ కూడా ఉంది. తర్వాత ఇది వచ్చేసి టోటల్ సెట్ ఫ్రెండ్స్. ఇది 1 2 3 ప్లస్ రియర్ మోడ్ అనేది రివర్స్ గేర్, తర్వాత 1 2 3 మోడ్స్ అనేది దీనిలో అవైలబుల్ ఉంది. కి సంబంధించిన ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ స్పేర్ పార్ట్స్ అన్ని అవైలబిలిటీగా ఉన్నాయండి. డిస్పాట్స్ యూనివర్సల్ సెట్ కూడా మన కాడ అవైలబిలిటీ ఉంది. ఏ బండికైనా సెట్ అయింది ఫ్రెండ్స్. ఇది డిస్పాట్స్ వచ్చేసి తర్వాత మనకి వేరే వర్కాస్ అనే బండి సర్వీస్ వచ్చిందండి. ఇది కంప్లైంట్ వచ్చేసి మోటార్ ట్రబుల్ ఉంటే మోటార్ ట్రబుల్ అవుట్ చేసాం. తర్వాత డిస్పాట్స్, తర్వాత బ్రేకులన్నీ క్లీన్ చేసి మళ్ళీ మొత్తం బ్రేక్ షూస్ అవన్నీ మారుస్తున్నామని. ఏమో వాటికి వచ్చి యూనివర్సల్ బ్రేక్ కొత్త అన్నీ చేంజ్ చేస్తున్నాం అనమాట. ఇది దీని క్యాలిబర్ అండి. ఇది క్యాలిబర్. దీనికి ఎల్లంకి తోటి ఓపెన్ చేయాలండి. DC to DC కన్వర్టర్ ఫ్రెండ్స్, 12 వాట్స్ అనమాట. 50 డ్యామ్స్ ది. ఏ బండికైనా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఏ బండికైనా లో స్పీడ్ వెహికల్ ఏ బండి అయినా కానీ మనం సర్వీస్ చేయడానికి ప్రతి స్పేర్ పార్ట్స్ అనేది మన కాడ అవైలబిలిటీ ఉంది. బ్రేక్ షూస్ కూడా మన కాడ అవైలబిలిటీ ఉన్నాయి. ఏ బండికైనా సరే, మా బండినే కాదు ఏ బండికైనా మనం సర్వీస్ చేయగలుగుతాం. తర్వాత మనకి వైరింగ్ హ్యాండ్లెస్ కప్లర్స్ అనమాట. ఈ కప్లర్స్ అనేది మన కాడ ఫీమేల్ మెయిల్ 2 పిన్ 3 పిన్ అన్ని అవైలబిలిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. 2 పిన్ కాడి నుంచి 3 పిన్ 4 పిన్ 6 పిన్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ లో వైరింగ్ హ్యాండల్స్ లో చూసుకుంటే కప్లర్సే ఎక్కువ కొద్దిగా డిఫాల్ట్ గా రిపేర్ అవుతా ఉంటాయి. మన తర్వాత ఇది వచ్చేసి లేడీస్ ఫుట్ రెస్ట్ ఫ్రెండ్స్. చూడండి ఎంత ప్రీమియం ఉందో. లేడీస్ ఫుట్ రెస్ట్ అనమాట. ఇది కూడా మనం మన బండికి కూడా కొత్తగా అడిషనల్ గా యాడ్ చేస్తున్నాం. తర్వాత ఎవరికైనా కావాలంటే బండికి బిగించి కూడా ఇస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది లాక్ సెట్ అనమాట. ఏ వెహికల్ అయినా సెట్ అయ్యే లాక్ సెట్. ఇది ఓపెన్ చేస్తే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది అనమాట. ఇది లాక్ సెట్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి మన కాడ. కాబట్టి ఎవరికైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ సర్వీస్ కావాలనుకుంటే మన దగ్గరికి విజిట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు దూరంలో ఉన్నట్టయితే, ఏమైనా ట్రబుల్ ఉన్నట్టయితే మా దగ్గరికి కాల్ చేసి ప్రాబ్లం చెప్తే మేము పార్ట్స్ తీసుకొని వచ్చి మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల ఒకళ్ళకి ఉపయోగమే కానీ ఉపయోగపడదు అనడానికి ఏమీ లేదు ఫ్రెండ్స్. అందువలన మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఎలక్ట్రికల్ వెహికల్స్ తో ఇబ్బంది పడతా ఉంటే అప్పుడు అలాంటి వాళ్ళకి మన ఈ వీడియో అనేది చాలా అందుబాటులో ఉండిద్ది, చాలా ఉపయోగకరంగా ఉండేది ఫ్రెండ్స్. అది ఆలోచించి షేర్ చేయడం మర్చిపోమాకండి. ఓకే ఫ్రెండ్స్, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.